ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఉండి కూడా 3 హామీలను కూడా నెరవేర్చకపోగా సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వరదని కళ్యాణ్ గారు అంటున్నారు. ఆమెకు సూపర్ 6 అంటే ఏంటో కూడా తెలుసని నేను అనుకోవట్లా. సూపర్ 6లో హామీలన్నీ నెరవేర్చి ఇవ్వని హామీలు కూడా 120కి పైగా హామీలని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి చేయలేని ఇవ్వలేని హామీలను కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తూ ఉంటే ఆ ప్రజలకు, విద్యార్థులకి, రైతులకి, యువతకి అండగా నిలబడి కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తున్నారు ప్రజలు. వరదని కళ్యాణి సజ్జల పంపించిన స్క్రిప్ట్ని చదువుతూ ఆమె మాట్లాడిన మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా ఆ సూపర్ హిట్ వ్యాఖ్యలు చేశారు కాబట్టి దాని మీద విశ్లేషించడానికి వరదని కళ్యాణి వ్యాఖ్యలని ఖండిస్తూ ఆమెకు సమాధానం చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని అడిగి వరదని కళ్యాణి వ్యాఖ్యల పట్ల స్పందించమని అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అంటున్నారు, ఆమె మాజీ ఎమ్మెల్సీ అనుకుంటా, బహుశా వరదని కళ్యాణి అంట. ఆమె మాట్లాడుతూ సూపర్ 6 అన్నారు, సూపర్ హిట్ అంటున్నారు, 3 హామీలు కూడా నెరవేర్చలేకపోయారు అంటుంది. మీరు ఆమెకు ఎలా సమాధానం చెప్తారు? రాష్ట్రం అయితే 3 పువ్వులు 6 కాయలుగా ఉందని అందరూ అనుకుంటున్నారు. అంటే అలా అనుకుంటే ఈవిడేమనుకుంటుందంటే సూపర్ 6 అంటే 3 పథకాలు అంటుంది, 6 పథకాలు కదా, 6 ఆల్రెడీ అయిపోయినాయి కదా. ఇంకా ఈవిడికి తెలిసిన 3 ఏంటో మనకు అర్థం కాని విషయం. మరి దేని గురించి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు, దేని గురించి మాట్లాడదాం అనుకుంటారు, మరి దేని గురించి మాట్లాడబోయి ఇంకేదో గురించి మాట్లాడతారు అనేది కూడా ఎవరికీ అర్థం కాదు. అంటే ప్రతిసారి అంబటి రాంబాబు అంటూ ఉంటాడు, అదేందో నాకు అర్థం కావట్లేదు అంటాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇంక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం ఆయన? వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి ఒక స్క్రిప్ట్ వస్తుంది తాడేపల్లి ప్యాలెస్ నుంచి. ఆ స్క్రిప్ట్ చూసి చదివితే తప్ప ప్రజలకి వీళ్ళు చెప్పలేరు. ఓకే, చూసి చదివితే ప్రజలు ఏమనుకుంటారో మన స్థాయి దిగజారిపోతుందనే భయంతో చూడకుండా మాట్లాడుతూ ఉంటారు. ఆ చూడకుండా మాట్లాడే ప్రక్రియలో భాగంగా ఈ అబద్ధాలని చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆవిడ 3 ముఖ్యమంత్రులు అంటుంది. అంటే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, ఐటీ శాఖ, విద్యాశాఖ మినిస్టర్కి తేడా తెలియని వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి అంటే ఒక విషయాన్ని పదే అంటే నలుగురిలోకి అదే విధంగా దాన్ని వాళ్ళ పేటీఎం బ్యాచ్కి చేరవేయాలి, మీరు కూడా ఇలానే ఈ డైలాగులు మాట్లాడండి అనే క్రమంలో మరి తీసుకువెళ్తారో, మరి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్లో ఈ విధంగా ఉంది కాబట్టి అలానే మాట్లాడాలని ప్రయత్నం చేస్తారో తెలియదు. కానీ అక్కడ ఉన్నదమ్మా ముఖ్యమంత్రి ఒకరే ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉన్నారు, ఐటీ విద్యాశాఖ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉన్నారు. మర్చిపోయారా లేకపోతే వీళ్ళకి తెలియదా? వాళ్ళు సమిష్టి కృషి చేస్తున్నారు. సమిష్టి కృషి 5 సంవత్సరాలు బాగా చేశారు. సమిష్టి కృషి కాదండి, వీళ్ళేమో 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకాలు చూసాం. 5 ఉప ముఖ్యమంత్రులు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరో కూడా ఆ పేరు కూడా ఆవిడని ఇప్పుడు అడిగితే చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారో కూడా వాళ్ళకు కూడా తెలియదు. పాపం ఆ ఉప ముఖ్యమంత్రులుగా నియమించబడ్డ వాళ్ళకి కూడా వాళ్ళ విధి విధానాలు ఏంటో, వాళ్ళు చేసే పనులు ఏంటో, వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటో కూడా ఆ రోజు తెలియదు, వాళ్ళకి తెలియదు. ఏం చేశారో కూడా వాళ్ళకి తెలియదు. చెప్పారుగా నారాయణ స్వామి, మీరు 5 సంవత్సరాలు దాంట్లో ఏదైతే ఇక్కడ నారాయణ స్వామి గారు ఉన్నారండి, ఎక్సైజ్ శాఖలో చేసి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. మరి ఆయన ఏమన్నారు? అన్నీ అది అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారు? ఇష్టానుసారంగా అతను కూడా పేటరేగిపోయాడు. అప్పుడు మాట్లాడి తర్వాత ఏమంటున్నాడు, నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, మరి నేనేమో రాలేను, నాకు వాట్సాప్లో ఏదైతే వీడియో కాల్ చేస్తే నేను అటెండ్ అవుతాను, మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్ అన్ని నన్ను ఇంట్రాగేషన్ చేయండి అని మాట్లాడాడు. సరే ఇదేదో బాగానే ఉందిలే, ఆయన రాలేడంటే మనమే వెళదామని సిట్ వచ్చింది. మొన్న వస్తే ఆయన ఏం చెప్తున్నాడు, అసలు ఫోన్ ఏంటి, గొడవ ఏంటి, నాకు అసలు వాట్సాప్లు అన్నా కూడా నాకు తెలీదు, అసలు ఆ ఎవరైతే రాజకేశ్ రెడ్డి అంటే ఆయన ఎవరు అసలు తెలియదు అన్నాడు. తెలియదని చెప్పకపోతే గతంలో ఇలా ఉన్నాడంటే అప్పుడప్పుడు పేరు విన్నానో లేకపోతే మొన్న టీవీలో చూపించినప్పుడైనా చూశానో చెప్పట్లే, ఏమి అసలు నాకు తెలియదు అంటున్నాడు. ఒకటే మాట. తెలియకపోతే అసలు దానికి సంబంధం లేకపోతే నెలకి 50 లక్షలు తీసుకున్నాడు. మరి అది ఇవన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట. ఈ రోజున వరదని కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అంతా కూడా సక్రమంగా నడుస్తుంది. వీళ్ళు అవినీతి ఆక్రమాలు ఎలా విధంగా చేశారో
అలా ఇప్పుడేమీ లేదమ్మా, మర్చిపోతున్నారేం, పదే పదే వీళ్ళకి అదే కనిపిస్తుందేమోనండి. 2019 నుంచి 24 దాకా వీళ్ళ ప్రభుత్వం ఏం చేసిందో అదే కనిపిస్తున్నట్లుంది. ఇంకా అంటే వీళ్ళు ఏది చేసినా ఆ రోజున ప్రతి స్కీమ్లో స్కామ్ చేశారు. ఈ రోజున వాటి మీద పూర్తి వివరణ ఇవ్వాల్సి వస్తేనేమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటున్నారు. వీళ్ళ ఫోన్లు సీజ్ చేస్తేనేమో ఫోన్లు ఓపెన్ చేయకూడదని దాని మీద కూడా నోటీసులు కోర్టుగా అడుగుతారనమాట. దయచేసి మాకు మరి దాని మీద వీళ్ళు కూడా పిలుసు వేయటం, అప్పీల్ దాఖలు చేయటం, ఆ ఫోన్లు ఓపెన్ చేయొద్దని చెప్పి వేడుకోవటం, ఇవన్నీ జరుగుతాయి. ఈ రోజున వరూది కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు స్త్రీ శక్తి గురించి, అన్నదాత సుఖీభావ గురించి, తల్లికి వందనం గురించి, ఫ్రీ బస్ గురించి. మరి ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఈ రోజున పూర్తి స్థాయిలో అందినయి. పెద్ద పెద్ద ఐటీ దిగ్గజాలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. ఐటీ హబ్గా మారిపోబోతుంది. విశాఖని ఇంకెంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాము. దాదాపుగా దాంట్లో ఇప్పుడు మనం చూస్తే మహేంద్ర సంబంధించి దాంట్లో చిన్న ఏదైతే మన అల్యూమినియం సంబంధించిన ఒక దాంట్లో పరికరం తయారు చేసే దానికి వీళ్ళు దానికి సంబంధించిన కంపెనీ వస్తుంది. ఇంకా గూగుల్ వచ్చింది, యూట్యూబ్ వస్తుంది. ఇంకా వీళ్ళకి ఎన్ని సంస్థలు ఎన్ని విధాలుగా అక్కడ వస్తాయి. కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన ఏ విధంగా జరుగుతుంది. ఒక్కొక్క కంపెనీలో దాదాపుగా 1000 ఉద్యోగాల వరకు ఈ రోజున ప్రతిపాదన జరుగుతుంది. ఇన్ని విధాలుగా జరుగుతుంటే కొంతమందితో అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. అంటే వీళ్ళకి కనిపించట్లేదా, వినిపించట్లేదా, లేకపోతే కనిపించినా కూడా కనిపించినట్లు నటిస్తున్నారా? కనిపిస్తని ఆ కనిపించే అన్ని ప్రజలు కూడా కనిపిస్తే మన బతుకులు బస్ స్టాండ్ చేస్తున్న భయంతో ఇలా ప్రెస్ మీట్లు పెట్టి స్క్రిప్ట్లు చదువుతూ ఉన్నారు. అదే ఉంది. ఈసారి ప్రాస ఏదో మాట్లాడినట్లేదు, ప్రతిసారి ఓ ప్రాస రాసిస్తారు ఎవరో. మరి ఆ స్క్రిప్ట్ రైటర్ దొరకలేదో ఏంటో. మరి ఈవిడ మరి గతంలో కూడా ఇలానే ప్రెస్ మీట్ పెట్టి సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అని అంటాం కదా, కాదు చీప్ అంటే మోసం చేసేవాడు, చీటింగ్ అని చెప్పేసి మాట్లాడింది అనమాట. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకుంటున్నప్పుడు అదే కరెక్ట్గా, అది మాత్రం కరెక్ట్. అదైతే అందరికీ అర్థమైపోయింది. అంటే చీఫ్ మినిస్టర్ ఎలా ఉన్నాడంటే 2019 నుంచి 24 వరకు ఎలా ఉన్నాడో చూసాం. కానీ ఈ రోజున అండి వీళ్ళు ఇప్పుడు కృష్ణా జలాలు చూసాము, హంద్రినివా, కాకని గోవర్ధన్ రెడ్డి అంటాడు మా జగనన్న స్టార్ట్ చేస్తే మీరు వచ్చి ఏదో బటన్ నొక్కారులే దానికి కూడా పెద్ద తెచ్చారంటున్నారని. ఆ సిగ్గులేని బతుకు అట్టాగా అబద్ధాలు చెప్పి బతుకుతుంటారు వీళ్ళందరూ. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసే పనుల గురించి, వాళ్ళ సంక్షేమ పథకాల గురించి, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి, అసలు మోడీ గారు వచ్చి పునఃప్రారంభం చేస్తుంటేనే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పైపులు తగలబెట్టేసి రానియకుండా చేద్దామని చెప్పి చూశారు. వీళ్ళు మాట్లాడతారు ఈ రోజున మరి రాష్ట్రంలో జరిగే సంక్షేమ పథకాల గురించి. అసలు బాబాయిని చంపేసింది ఎవరు ఈ రోజున, దాని గురించి మాట్లాడమంటే ఎవరో మాట్లాడరు. మరి డాక్టర్ సుధాకర్ గారు ఏ విధంగా చనిపోయారు, అమర్నాథ్ గౌడ్ ఏ విధంగా చనిపోయారు, మహిళలకు రక్షణ ఉందా ఆ రోజున, మరి మహిళల్ని వీళ్ళు ఏ విధంగా పోలింగ్ బూత్లో ఉన్న మహిళల్ని గొడ్డలతో కొట్టేశారు కదండి తల మీద. మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు కనిపించలేదా? బ్రిటానియా బిస్కెట్లు తింటా కూర్చుంటారు. అలానే ఉంది నిజంగా. ఆ రోజున మరి ఆ పోలింగ్ బూత్లో ఎక్కడ కూడా నామినేషన్లు వేయనీయకుండా చేస్తే మహిళ జాకెట్లో కూడా చేయబెట్టి తీసిన పరిస్థితి ఆవిడ. అప్పుడు ఏమైంది వరూది కళ్యాణి గారు? ఆ రోజు మాట్లాడొచ్చు కదా బయటకు వచ్చి. అంటే బాత్రూమ్ సీన్ గుర్తొచ్చింది ఏంటి వీళ్ళందరికీ? మేము కూడా బాబాయ్ లాగా బాత్రూంలో మర్డర్ అయిపోతామని. అంటే ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అసలు కనీసం వీళ్ళకి నారా చంద్రబాబు నాయుడు గారిని అసలు క్వశ్చన్ చేసే పోల్చుకోగలమండి? వీళ్ళకి ఆ హక్కు ఉందా? వీళ్ళెంత పేరెత్తే స్థాయి కానీ అర్హత కానీ కూడా లేదు. మరి అట్లాంటి అర్హత వాళ్ళకి లేని వ్యక్తులు ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగాను. అంటే ఇలా చివరికి ఇలా అయిపోయినాయి రాజకీయాలు, సమబుద్ధి లేకుండా అయిపోయిందా? అంటే ఇట్లాంటి వాళ్ళ చేతుల్లో అదేదో చెప్తాడు, రౌడీలకి గూండాలకి పదవులు వస్తే వాళ్ళకి ఇట్లా వాళ్ళకు కూడా నాయకులు అయిపోతే వాళ్ళకు కూడా ఉంటారు ఫ్యాన్స్ అని చెప్పేసి రావు గోపాలరావు గారి డైలాగు. ఆ విధంగా ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా రాజకీయాల్లోకి రావటం వల్ల ప్రజలు ఎన్ని రకాల ఒత్తిళ్లకు లోనయ్యారు, ఎన్ని విధాలుగా మోసపోయారు, ఎన్ని విధాలుగా ప్రాణాలు కోల్పోయారు చూస్తే వీళ్ళు ఈ రోజున అసలు వాళ్ళకి అవగాహన ఉందా, ఆలోచన ఉందా, ప్రజల పట్ల ప్రేమ ఉందా? కేవలం వీళ్ళకి కావాల్సింది ఓట్లు, నోట్ల కట్టలు తీసుకొని వీళ్ళకి ఏదైనా సరే ఒక ఏదైతే పదవి ఇస్తారో ఆ పదవిని అనుభవిస్తూ దాచుకో పంచుకో అన్నట్లుగానే ప్రవర్తించడం తప్పించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే హక్కు లేని మనుషుల చేత కూడా ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారంటేనే ఎవరూ కూడా సహించలేని పరిస్థితి. ఎక్కడా కూడా వీళ్ళు అలా మాట్లాడటాన్ని ఎవరూ కూడా ఈ రోజున జీర్ణించుకోలేకపోతున్నారు. మీకు ఆ అర్హత లేదు, హక్కు లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తులు కూడా మాట్లాడటం చాలా హాస్యాస్పదం అనేది ఈ రోజున ప్రజలందరికి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. అందరూ ఏమో చక్కగా ఫ్రీ బస్సులు యూస్ చేసుకుంటున్నారండి. ఇక్కడ రైతులు ముఖ్యంగా
10 మంది కూలీలను ఒక ఊరి నుంచి ఒక ఊరికి తరలించారంటే ఆటోకో లేకపోతే ఆ ట్రాక్టర్కో ఎంతో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మనిషికి 50 రూపాయలు కడిగి ఒక 10 మందిని 500, మరి రాను పాను 1000 రూపాయలు. మరి ఆ 1000 రూపాయలు రైతుకు మిగిలినట్లే కదా ఫ్రీ బస్సు వల్ల. మరి ఇన్ని రకాలుగా ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు, ఏ విధంగా దానివల్ల వాళ్ళకి న్యాయం జరిగింది అనేది మర్చిపోయి ఇంకా వీళ్ళ స్క్రిప్ట్లు, ఈ సాక్షి పేపర్లో మాత్రమే వచ్చే న్యూస్లు, ఈ సాక్షి ఛానల్లో చెప్పే న్యూస్లు, మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున మాట్లాడే ఈ మహిళా నాయకురాళ్ళందరూ అమరావతిని వేసేల రాజధాని అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? షర్మిల గారి చీర గురించి మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? చెవుల్లో దూది పెట్టుకున్నారండి. రాజశేఖర రెడ్డికి పుట్టావా అని చెప్పి అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు? వీటన్నిటికీ సమాధానం చెప్పమనండి. ఫస్ట్ వీళ్ళ నాయకుడు చేసిన పనులకు సమాధానం చెప్తే ఈ రోజున రాష్ట్ర ప్రజలు నిజంగా దానికి సమాధానం చెప్పి అప్పుడు క్వశ్చన్ చేయాలి రాష్ట్ర ప్రజల్ని. వాళ్ళకి నమ్మకం ఉందనుకోండి, సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేయట్లేదు అన్న నమ్మకం వాళ్ళకు ఉంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల తరపున పోరాటం చేసి ఆ ప్రజలు తీసుకొచ్చి ప్రశ్నించాలి. అదేగా చేశారుగా, స్కానర్ పెట్టేసి 11,000 కొట్టేశారు కదండి, అయిపోయింది. ఆ 11,000తోనే అప్పుడు చెప్పి మంగళహారతి అయిపోయింది, పారిపోయారు. ఆ ఒక్క దెబ్బతోనే మంగళం పడేశారు, అయిపోయింది. అవి లేకుండా చీకటి గదుల్లో కూర్చుని ఆ సాక్షిని ఒకదాన్ని పెట్టుకుని ఊరిని ప్రెస్ మీట్లు పెడితే ఉపయోగం ఏముంటుంది? వీళ్ళకి ప్రజల మధ్యకి వెళ్ళే ధైర్యం లేదు. మొన్న వెళ్ళి ఆ మహిళ ఏమంది, మేము రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవటమే కరెక్ట్ అంది. బెదిరించి మరుసటి రోజు కల్లా ఏం చెప్పించారు? తప్పైపోయింది, ఏదో నోరు జారి మాట్లాడానని. నిజం మాట్లాడితే తట్టుకోలేరు అంటే అక్కడ జరిగింది ఆవిడ చెప్పింది, మీరు తట్టుకోలేరు అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లోకి వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. కూటమి ప్రభుత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ఏంది, మరీ స్త్రీ శక్తి బస్సు ఏదైతే ఫ్రీ బస్సు ఉందో విపరీతమైన ఆదరణ వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఇప్పుడు విశాఖలో డబల్ డెక్కర్ బస్సు పెట్టారు, ఆల్రెడీ పర్యటిస్తున్నాయి. దానిలో కూడా 500 రూపాయల టికెట్ని సగానికి సగం తగ్గించేస్తామని వెంటనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, 250కి దాన్ని తగ్గించడం జరిగింది. ఇన్ని రకాలుగా ఇన్ని విషయాలు, చెప్పని విషయాలు కూడా అక్కడ మనం అమలు చేసి చూపిస్తుంటే వీళ్ళు ఇంకా వీళ్ళ కడుపు మంట ఏంటో, వీళ్ళ ఎస్డిటీ ఏంటో, వీళ్ళ కళ్ళు మంట ఏంటో అర్థం కాక ప్రజలకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లా. అంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చే కడుపు మంటకి వీళ్ళు జెల్యూసులాగా పనిచేద్దాం అనుకుంటున్నారేమో. కరెక్ట్. ఏ జెల్యూసీలు కూడా ఆయన వేసుకొని అక్కర్లేదు. వీళ్ళ మాటలే ఆయనకి జెల్యూసీలు ఎంపీఎస్ అనమాట, వీళ్ళ మాటలే. కాబట్టి ప్రజలకు కూడా ఈసారి 11 కాదు, వీళ్ళకి అసలు పోటీ చేసే హక్కు కూడా అర్హత కూడా కలిగించుకుని ఉంటే బాగుండని ప్రజలు కూడా అనుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలను చూసి జగన్మోహన్ రెడ్డి కడుపు మంటతో వెలవెల్లాడుతూ ఉంటే ఆ జగన్మోహన్ రెడ్డి కడుపు మంట చల్లార్చేందుకు వర్ధుని కళ్యాణి లాంటి వాళ్ళు జెల్యూసుల్లాగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నారంటూ విశ్లేషించిన గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.